హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్‌తో ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ఈరోజు మేమిటి రీతిగా కలుసుకోవడం నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము చక్కటి విషయాలు నేర్చుకోవడానికి, చక్కటి స్టోరీని మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని జాకీ అండ్ మారా అనే ఇద్దరు ఉండేవారనమాట. ఒకరోజు మారా కుర్చీలో నుంచి కింద పడిపోతూ ఉన్నప్పుడు మరి జాకీ తన వైపు నవ్వుతూ, "నువ్వు గబ్బిలంగా గుడ్డిదానివా మారా? అసలు చూసుకోవా నువ్వు?" అని గట్టిగా తన్ని తిట్టి తన మీద కోపగించుకోవడం స్టార్ట్ చేశాడు. మారా లేదు అని చెప్పి చాలా కోపంగా మరి వాళ్ళ అన్న వైపు చూస్తూ, "గబ్బిలాలు గుడ్డివి కావు" అని చెప్పి గట్టిగా అంటదనమాట. అయితే జాకీకి ఇంకా గబ్బిలాలు గుడ్డివే అని చెప్పి వాదించడం స్టార్ట్ చేశాడు మారాతోని అని చెప్పి ఇద్దరు కూడా పోట్లాడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న డాడీ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి, మారా చెప్పింది కరెక్టే, బ్యాట్స్ ఆర్ నాట్ బ్లైండ్ అని చెప్పి అన్నప్పుడు జాకీ ఫేస్లోని అనుకోకుండా ఒకేసారి ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇదేంటి డాడీ ఎలాగంటారని అంటే డాడీ చెప్పడం స్టార్ట్ చేశాడు ఏంటంటే, మనుషులు పీపుల్ డూ సే మనుషులు అంటూ ఉంటారు ఏంటంటే బ్యాట్స్ అనేవి బ్లైండ్ అని చెప్పి ఆ కొటేషన్ లేకపోతే ఆ యొక్క ఫ్రేజ్ అనేది వాడతారు. అంతే తప్ప నిజంగా బ్యాట్స్ ఆర్ నాట్ బ్లైండ్ అని అంటే, డాడీ మరి అవి ఎలాగ ప్రయాణిస్తాయి అని చెప్పి క్వశ్చన్ చేసి, డాడీ మరి మేము నిన్నటి దినాన మా క్లాస్లోని వీ హ్యావ్ లెర్న్ దట్ బ్యాట్స్ ఆర్ నాట్ బ్లైండ్ అండ్ దే డూ ట్రావెల్ బై హియరింగ్. వాళ్ళు ఎలాగ ట్రావెల్ చేస్తారు బ్యాట్స్ అంటే వినటము ద్వారా అవి మరి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ద్వారా అవి మరి ప్రయాణిస్తాయి. అవి వాటి కంటిని అసలు ఉపయోగించవంట డాడీ అని అంటే, డాడీ అంటారు, దట్స్ అబ్సల్యూట్లీ రైట్ నాన్న. దే డోంట్ యూస్ దేర్ ఐస్ బట్ దేర్ సైట్ ఈస్ వెరీ పూర్. చాలా కళ్ళు కనపడతాయి కానీ ఆ యొక్క విజన్ అనేది చాలా బ్లర్రీ, చాలా పూర్గా ఉంటుంది. సో దే డోంట్ యూస్ దేర్ ఐస్, ఇన్స్టెడ్ దే యూస్ సమ్ సౌండ్స్. వాళ్ళు కొన్ని సౌండ్స్ని యూస్ చేసి అనేలోపు మారా అందుకొని, అవును మేము మా సైన్స్ క్లాస్లోని నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను దట్ మా యొక్క టీచర్ అంట ఒకసారి ఒక ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ చేశారంట. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల బ్యాట్స్ ఉంటే ఆ బ్యాట్స్ రోజు నైట్ ఏవో సౌండ్స్ చేస్తూ ఉండేవంట. అసలు ఇవి ఎందుకు అలా సౌండ్స్ చేస్తున్నాయని దాని మీద రీసెర్చ్ చేసి మాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్మైన విషయం చెప్పారు డాడీ, అది చెప్పచ్చా అని డాడీ దగ్గర పర్మిషన్ తీసుకొని మారా ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది. బ్యాట్స్ కొన్ని సౌండ్స్ చేస్తాయన్నమాట. బ్యాట్స్ డూ సమ్ సౌండ్స్. ఆ సౌండ్స్ చేసినప్పుడు అవి ఎంత తొందరగా అవి మళ్ళీ వాటికి తిరిగి వినపడతాయో ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే ఆ యొక్క సౌండ్ వేవ్స్ అని ఎంత త్వరగా తిరిగి వస్తాయో అంత దగ్గరగా వస్తూ ఉన్నట్టు. ఎంత లేట్‌గా అయితే మళ్ళీ తిరిగి వస్తాయో అంటే బౌన్స్ బ్యాక్ అవుతదో ఆ సౌండ్ అంత దూరంలోని ఆ వస్తువు ఉన్నట్టు అని అవి అర్థం చేసుకొని అవి గాలిలోని నైట్ టైమ్స్ ట్రావెల్ చేస్తాయంట డాడీ అని అన్నప్పుడు, అఫ్‌కోర్స్ ఇట్స్ ట్రూ అని అన్నప్పుడు మరి జాకీ అంటాడు, మనం వీటి దగ్గర నుంచి చాలా అమూల్యమైన విషయాలు నేర్చుకోవాలి మన లైఫ్‌లో కూడా. అదేంటంటే చాలా సార్లు మనము కూడా గుడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం చెవులు పెట్టకుండా. మనము కూడా బ్యాట్స్ లాగా మన చెవుల్ని బాగా వాడాలి. కంటి కంటే కూడా కొన్నిసార్లు ట్రైన్ రాబోయే ముందు ఆ యొక్క ట్రైన్ హార్న్ విన్నప్పుడు ట్రైన్ వస్తుంది అని మనం అర్థం చేసుకొని రైల్వే ట్రాక్ అంటే ప్లాట్‌ఫార్మ్‌కి కొద్దిగా వెనకకి నిలబడి ఉండాలి. సో అప్పుడు ప్రమాదాలు తప్పుతాయని తెలుసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అనేకమైన చోట్ల మనము సౌండ్స్ వింటున్నప్పుడు ఒక్కొక్క సౌండ్‌కి ఒక్కొక్క అర్థం ఉందని తెలుసుకొని అలర్ట్ అయ్యి మనము కూడా జీవించాలి. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఇయర్స్ అని అన్నప్పుడు డాడీ అంటారు, యెస్ ఆఫ్‌కోర్స్ యూ హ్యావ్ లెర్న్డ్. మనము బ్యాట్ దగ్గర నుంచి అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సింది. ఎస్పెషల్లీ హియరింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. అయితే ఈ వినటము, చూడటం కంటే కూడా మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. బ్యాట్స్ దగ్గర నుంచి మనం ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ అనేది నేర్చుకున్నాం. వాటికి కళ్ళు ఉన్నా వాటి విజన్‌ని వాడకుండా యొక్క విజన్ అనేది పూర్‌గా ఉండటం వల్ల అవి సౌండ్స్ చేసి వాటి ఫ్రీక్వెన్సీ, సౌండ్ వేవ్స్ బౌన్స్ బ్యాక్ అయిన దాన్ని బట్టి ఎంత ఫాస్ట్‌గా బౌన్స్ బ్యాక్ అవుతాయో దాన్ని బట్టి అవి సురక్షితంగా నైట్ టైమ్ ట్రావెల్ చేసిన రీతిగానే మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో అంటే మనం
ఫిజికల్‌గా వినడం ఇంపార్టెంటే. కానీ మన స్పిరిచ్యువల్ లైఫ్‌లోని ఈ వినటం కంటే కూడా, చూడటం కంటే కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? అనన్నప్పుడు ఇద్దరు కూడా చాలా ఎక్సైట్ అయ్యి, "ఏంటది డాడీ" అనంటే డాడీ అంటారు, "ఫెయిత్." దేవుని మీద విశ్వాసం ఉంచటం. చాలా సార్లు మన లైఫ్‌లోని కూడా చీకటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనేకమైన శోధనలు, అనేకమైన ఫెయిల్యూర్స్, అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు వచ్చిన టైంలోని మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నామా అన్నది ఇంపార్టెంట్. దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నామా, ఆయన మాట విని నడుచుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. బ్యాట్‌కి ఎలాగైతే విషన్ ఉన్నప్పటికీ దాని విషన్‌ని వాడకుండా వినికిడిని వాడి ఎలాగైతే సురక్షితంగా ట్రావెల్ చేసిందో, మనము కూడా సురక్షితంగా మన జీవితంలో చీకటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి మనము చేరాలి. ఆయన యొద్దకు, గురి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అనంటే విశ్వాసం అనేది చాలా అవసరం. మన కష్ట పరిస్థితుల్లో ఈరోజు మనము దేవుడిని విశ్వసిస్తున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. బైబిల్‌లో హెబ్రీస్‌లోనే ఉంటుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నట్టుగాను అని రాయబడి ఉన్నది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం అనేది మన లైఫ్‌లో చీకటి పరిస్థితులప్పుడు మనకి అర్థం కాదు. చీకటి కమ్మినప్పుడు ముందు ఏముందో అర్థం కాదు. కానీ విశ్వాసము ఆ సమస్యలని కూడా మించి ముందు చూసేలాగా చేస్తది. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అని చెప్పి మనకి అర్థమయ్యేలా చేస్తది. ఈరోజు మనకు అనారోగ్యం ఉండొచ్చు. అనారోగ్యం ఉందని చెప్పి దేవుని విడిచిపెట్టేయకూడదు. కానీ విశ్వాసంతో నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు. అలానే నేనిప్పుడు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ తప్పకుండా నాకు జయాన్ని దయచేస్తాడు. ఎందుకంటే నేను దేవునితో పాటు ఉన్నాను అని చెప్పి మనము ఏదైతే ఫెయిత్ ఉంటుందో, ఫెయిత్ అనేది చూడని దాన్ని నమ్మటమే విశ్వాసము నాన్న. మన లైఫ్‌లో కూడా విశ్వాసం అనేది చాలా మెయిన్ రోల్ అనేది మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో అదొక చాలా ప్రాముఖ్యమైన రోల్‌ని ప్లే చేస్తది. కాబట్టి ఎప్పుడు కూడా చీకటి సమయాల్లో విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టేస్తే ఆ బ్యాట్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఆ యొక్క సౌండ్‌ని వినిపించుకోకపోతే దారి తప్పిపోయి ఎలాగైతే దేనికో దానికో గుద్ది చచ్చిపోతదో, మనము కూడా మన లైఫ్‌లోని విశ్వాసాన్ని వదిలిపెట్టేసి లోకంలోని ఈ చీకటి సంద్రంలోని ఉన్నప్పుడు విశ్వాసంతో బ్రతకకపోతే, విశ్వాసం లేకుండా దేవుని విడిచిపెట్టేస్తే మనము కూడా ఈ లోకపు అలజడిలో కొట్టుకొని వెళ్ళిపోతాం నాన్న. కాబట్టి వినటము ఎంత ఇంపార్టెంటో విశ్వాసం ఉంచటము దేవుడి మీద కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంతే ఇంపార్టెంట్. దేవుడే మనకి మార్గాన్ని చూపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. మీకు చాలా అర్థమైందా అంటే, యెస్ డాడీ. నా లైఫ్‌లో కూడా నేను చాలా సార్లు ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఇలాగైందని దేవుడిని వదిలిపెట్టేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు నేను బ్యాట్ దగ్గర నుంచి స్పిరిచ్యువల్ మీనింగ్ కూడా స్పిరిచ్యువల్‌గా ఒక లెసన్‌ని కూడా నేర్చుకున్నా అని చెప్పి మారా అంటదనమాట. నిజమే కదా నాన్న! ఈరోజు మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మన లైఫ్‌లోని అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము? దేవుడిని విడిచిపెట్టేస్తున్నామా? దేవునితో పాటే ఉంటున్నామా? విశ్వాసం అనేది కూడా ఒక వినికిడి లాంటిదే. విశ్వాసం అనేది కూడా మనకు ఒక మార్గము లాంటిదే. మీకు తెలుసా? కనబడట్లేదేమో కానీ మనము కనబడి దాన్ని విశ్వసిస్తున్నాం. చూడని దాన్ని అది ఉంది, అది జరుగుతది అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి నడుస్తున్నాం. ఈరోజు మన లైఫ్‌లోని ఎస్పెషల్లీ చీకటి పరిస్థితుల్లోని, ఫెయిల్యూర్స్‌లోని, సమస్యలలోని దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయనే మనకి మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. బ్యాట్ ఎలాగైతే దాని ఫ్రీక్వెన్సీ దానికి కనపడకపోయినా సైట్ ద్వారా కాకుండా వినికిడి ద్వారా నడిచిందో మనము కూడా చూపు ద్వారా కాకుండా విశ్వాసంతో నడుద్దాం. చూసేవన్నీ మనకి లైఫ్‌లోని పర్మనెంట్ కాదు. అలానే అనుభవించేవన్నీ లైఫ్ లాంగ్ మనతోని ఉండవు. దేవుడొక్కడే మనతో పాటు ఉంటాడు. ఆయనే శాశ్వతమైన వాడు అని గ్రహిస్తూ దేవునితో పాటు నడుద్దాం. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ఈరోజు మేము అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు నువ్వు ఉన్నావని, మేము ఎన్ని సమస్యల గుండా వెళ్తున్నా, ఈరోజు నీ మీదే విశ్వాసం ఉంచి మేము నడుస్తున్నాం ప్రభా. మార్గాన్ని మాకు చూపించి, నడిపించి బలపరచమని సురక్షితంగా ఈ యాత్రలోని గురి యొద్దకు పరిగెత్తే పౌలులాగా మా అందరిని కూడా మార్చండి తండ్రి. ఈ చిన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడనే నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం రివర్స్ నేర్చుకుందామా? 2 Corinthians chapter 5 verse 7. We live by what we believe, not by what we can see. మరి ఇంకోసారి చదువుకుందామా? 2 Corinthians chapter 5 verse 7. We live by what we believe, not by what we see. 2 Corinthians chapter 5 verse 7. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. Until then, bye bye.